నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బిల్ గేట్స్ ప్రపంచానికి తెలుసు, మైక్రోసాఫ్ట్ అధినేత. ఆయన ఒక విప్లవాన్నే తీసుకొచ్చాడు, ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ అసంఖ్యాకమైన ఆయనకు అభిమానులు ఉన్నారు. అదేవిధంగా వేల లక్షల కోట్ల రూపాయల ధనం ఉంది. దాన ధర్మాలు కూడా చేస్తున్నాడు. ఆయన కొన్ని సంస్థలు నడుపుతున్నాడు, దాంట్లో అదేం లేదు. కాకపోతే ఏంటంటే చంద్రునికి కూడా ఓ మచ్చ. మనం చందమామ చూస్తాం, అందమైన చందమామ, మంచి తెల్లటి వెన్నెలు ఇస్తున్నాడు, అయినా ఆయనకు మచ్చలు. అట్లే ఎప్స్టీన్తో సంబంధాలపై బిల్ గేట్స్ ఏమన్నాడు, తప్పు చేశా క్షమించండి అని. ఇది ప్రపంచం మొత్తం మారిపోతుంది. మొన్న ఢిల్లీ కూడా ఏ సదస్సుకు వచ్చినోడు మాట్లాడలే. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ జరుగుతున్న సందర్భంలో ఆయన మాట్లాడిండు అనుకో, దాన్ని ఇంకో అర్థంగా ప్రతిపక్షమే తీస్తుండొచ్చు, మీడియానే తీస్తుండొచ్చు. అందుకే ఆయన ఏం మాట్లాడకుండానే కూర్చున్నాడు. ఇది ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎప్స్టీన్ ఫైళ్ల కేసులో ఇరుక్కున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్షమాపణ చెప్పారు. తనకు 2 రష్యా మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. జెఫ్స్టీన్ ఏం చేసిండు, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నోడల్లా ఉట్టిగా పోకుండా ఓ లెటర్ రాసిండు. దాంట్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు, మన భారతీయులు కూడా ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా ప్రపంచ ఖ్యాతి గల్లోడు కాబట్టి ఈయన పేరు కూడా ఉంది. ఎప్స్టీన్ ఫైళ్ల కేసులో ఇరుక్కున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్షమాపణ చెప్పారు. తనకు 2 రష్యా మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్స్టీన్తో తనకున్న సంబంధాల కారణంగా జరిగిన పరువు నష్టాన్ని ఆయన గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. పరువు నష్టం అయింది కదా, ఈయన సంస్థకే అవుతుంది కదా, సంస్థలకే పరువు నష్టం అవుతుంది కాబట్టి ఈయన క్షమాపణలు కోరిండు. ఇది పెద్ద తప్పేనని అంగీకరించారు. నేనే అక్రమం చూడలేదు అంటూ మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైళ్లలో కొందరు మహిళలతో బిల్ గేట్స్ ఉన్న ఫోటోలపై ఆయన మాట్లాడుతూ, వ్యాపార సమావేశాల తర్వాత జెఫ్రీ ఎప్స్టీన్ అభ్యర్థన మేరకు అవి తీశారని, అందులో ఎప్స్టీన్ సహాయకులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఒకప్పుడు ఏముండే, ప్రింట్ మీడియా ఉండే, పేపర్లు. వాడు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా మాట్లాడినా దాంట్లో రాద్దురు. వీడు ఇట్లా మాట్లాడిండు, ఇట్లా విమర్శించిండు, బండబూతులు తెచ్చిండు అని రాద్దురు. తెల్లారి దాని ఖండన. వాడు ఏం చేసి మళ్ళీ తెల్లారి నేను అట్లా మాట్లాడలేదు, ఇట్లా మాట్లాడలేదు అంటే మళ్ళీ వాళ్ళ పేపర్లో బెద్దురు. ఆయన మాట్లాడిన దాన్ని ఖండనగా మేము ఇది చేస్తున్నాం, ఆయన అట్లా మాట్లాడలేదట అని పెడుతురు. మాట్లాడింది రిపోర్టర్ తెలుస్తుంది, ఆధారం లేకపోగదు. ఇప్పుడు యావత్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఫస్ట్, టీవీ మాధ్యమాలు పక్కకు పెట్టుండి, సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణ సమయంలో వాడు మాట్లాడింది వీడియో తీస్తారు, వేస్తారు వీళ్ళు. బట్ దాని ఖండన నా పొంది ఏముండదు. ఇక వాడికి మాట్లాడింది వాడి పెళ్ళాం పిల్లలు సహా అందరు చూసిరి. ఇది ఆధారాలు ఉన్నాక వాడు తెల్లారు ఏం చేస్తాడు, నేను అలా మాట్లాడాల్సింది కాదు, నేను పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించండి మళ్ళీ మాట్లాడతాడు. కానీ నేను అది అనలేదు అనడానికి వీలు లేదు. మరి దానికి ఆద్యం ఎవరు, ఆరాధ్యులు ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ అధినేతనే. ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ ఈ స్థాయిలోకి రావడానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ ఈయన. ఆయన చేసిన దానికి ఫోటోలు ఉన్నాయి, ఆధారం ఉన్నాయి. వాడు చచ్చిపోయేటోడు ఏం చేసిండు, పేరు రాసిపోయిండు. ఉట్టేవాడు ఫోటోలతో యుక్తంగా ఉన్నాయి ఆధారాలు. ఆవిడ ఏం చేయాలి, ముక్కు నాలుగు రాసి తప్పని ఒప్పుకోవాలి. ఎవరైనా సరే ఈ రోజుల్లో మీడియా ముందు మాట్లాడింది స్పష్టంగా ప్రపంచమంతా చూస్తారు. నువ్వు చేసే ఘనకార్యాలు గొప్ప పనులన్నీ వీడియో చిత్రీకరణలో చూపిస్తారు. ఒకవేళ ఎలక్ట్రానిక్ మీడియా చూపించలేదనుకో, సోషల్ మీడియా ఉన్నది కదా ఫోన్లో, వితిన్ సెకండ్లల్లో ఆ వీడియోలు వస్తూనే ఉంటాయి, వైరల్ అవుతాయి. నువ్వు ఎవరితో ఛాయ్ తాగినావు, నువ్వు ఎవరితో మందు తాగినావు, ఎవరితో ముచ్చట పెట్టినావు అన్నీ బయటపడుతుంది. చచ్చుకుంటూ క్షమాపణ కోరుకోవాలి, ముక్కు నాలుగు రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నాయకులలో. ఎవరి విషయంలో అయినా అంత స్పష్టత ఉన్నది. పక్కా
ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా బయటకు వచ్చిన తర్వాత ఎవడు కూడా భయపడుతున్నారు అవినీతి చేయాలన్నా ఏదైనా తిట్టాలన్నా. ఇక కొందరు మహానుభావులు పుణ్యాత్ములు వాళ్ళు లోకోద్ధారకులు, వాళ్ళు పెద్ద హోదాలు ఉన్నా సరే గదే బూతులు వాడి హోదా అది అయ్యో నాకు కిరీటము హోదా అని అనుకోడు వాడు, మళ్ళీ గదే చిల్లర వేషాలు చిల్లర ముచ్చట్లు చిల్లర. అందుకు ఒక్కొక్కసారి మేము ఏం చేస్తాము, వాడు మాట్లాడింది పబ్లిక్కు మా ప్రేక్షకులు వినిపించాలంటే మాకే భయం వేసి అక్కడ కటింగ్గానే చేస్తాం ఎడిటింగ్లా, లేదంటే ఒక మ్యూజిక్ కుయ్యి అక్కడ మీరు అనుకోవాలి వాడు ఏదో బడబూతులు తెచ్చిండని. ఇంకా పెద్దోళ్ళు భరిస్తుండొచ్చు కానీ పిల్లలు బాబు విన్నారనుకో తెల్లారి స్కూల్లో మొదలు పెడతారు అవే తిట్టుడు. ఎవరు చెప్పిర్రా బూతులని మేడం టీచర్లు అడిగితే ఏవో మన ఆయన వాళ్ళు టీవీలో చూస్తుంటే ఈ బూతులు వచ్చినాయి అవి మంచిగా కావచ్చు అనుకొని మేము తిడుతున్నాం అంటారు. ఇది పరిస్థితి. అందుకు ఎలక్ట్రానిక్ బీట్ మీద ఎవడే తప్పు చేసినా ఏది చేసినా ఆధారాలతో బయటపడే. ఏమంటారు మీరు ప్రేక్షకులారా? బిల్ గేట్స్ క్షమాపణ కోరిండు, రష్యా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని ఒప్పుకున్నాడు. అది ఆయన నెలకొల్పినటువంటి సంస్థలకే అప్రతిష్ట కదా, అందుకే క్షమాపణ కోరుకున్నాడు. దీనిపై మీ స్పందించండి, మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఢిల్లీకి రాజైనా కూడా కొన్ని సందర్భాల్లో అవమానానికి గురి కావాల్సి వస్తుంది. మరి చేసేటప్పుడు అవన్నీ తెలివై వాళ్ళకు, తర్వాత బయటపడ్డాక చెంపలేసుకుంటారు. దీని గురించి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.